అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మనకి తాబేలనేది ఒక జంతువు ఉంది కదండీ! మరి ఆ తాబేలు నుంచి మనం ఆధ్యాత్మికంగా 5 రకాలుగా పాఠాలు నేర్చుకోవచ్చు తెలుసా మీకు? ఈ 5 రకాల పాఠాలేంటో, మరి తాబేలు నుంచి ఒక మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలేంటో, వీటన్నిటిని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందామా? మరి చూడండి, తాబేలు చూస్తే చాలా చిన్నది. నెమ్మదిగా నడుస్తది. మరి మనకి ఏ విధంగా ఆధ్యాత్మిక గురువయిందో చూద్దాం. తాబేలు నిజానికి భగవద్గీతలో కూడా తాబేలుని ఎంతో గౌరవించారు. ఎందుకంటే తాబేలు అంటే కూర్మ అవతారం అన్నమాట. మన విష్ణుమూర్తి అవతారాల్లో కూర్మ అవతారం ఈ తాబేలు. మరి ఈ తాబేలుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారో మనం చూద్దాం. ఓకే. ఫస్టు తాబేలు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంద్రియ నిగ్రహణం అనమాట. అంటే మన ఇంద్రియాల్ని నిగ్రహంగా ఉంచుకోవడం. చూడండి, తాబేలు ఎప్పుడూ కంగారు పడదు. నెమ్మదిగా అడుగులేస్తది. అలానే తాబేలు ఎంత నెమ్మదిగా వెళ్తే తనకి విజయం కూడా అంత ఇదిగా వస్తది. విజయాల్లో ఆలస్యం అవ్వచ్చేమో గానీ, విజయం రావడం మాత్రం తనకి పక్కా అనేసి ఒక చిన్న కథ ఉంది. ఏది? కుందేలుకి, తాబేలుకి పోటీ పెడితే కుందేలు బాగా స్పీడ్‌గా సగం దూరం పరిగెట్టి ఈ తాబేలు ఇంకా రాలేదు కదా అని చెప్పి నిద్రపోతది. కానీ ఆ పోటీలో గెలిచిందెవరు? తాబేలు. ఎందుకు? తను నిదానంగా పరుగులు పెట్టినా, నిదానంగా అడుగులు వేసినా తను ఎక్కడా నిద్రపోలేదు. తను ఎక్కడా నిర్లక్ష్యంని చూపలేదు. ఇంకా అక్కడ కుందేలు నిర్లక్ష్యం చేసింది. ఎందుకని? ఆ తాబేలు వచ్చినప్పటికి ఇంకా చాలా టైం పడతది. అదొచ్చేలోపు మనం ఎలాగో లెగుస్తాం కదా అని చెప్పి ఒక దురాలోచనతో తను నిద్రపోవడం జరుగుతుంది. అవునా? మరి అది ఎంత తప్పో ఆ రోజు కుందేలుకి అర్థమైంది. మరి చూడండి, మనకి విజయం అనేది కూడా అంతే ఫాస్ట్‌గా రావాలనుకుంటే కష్టం. ఈ ప్రపంచం వేగంగా ఉంది. కాదని నేననను. ఈ ప్రపంచంలో అన్నీ పోటాపోటీగా, పోటాపోటీగా వేగంగా పరుగులెడుతున్నాయి. కాదని నేననను. కానీ మనం సహనంతో, నిగ్రహంతో అలాగా ముందుకు వెళ్తేనే విజయాన్ని మనం చేకూరుతాం. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే డైరెక్ట్‌గా ఎదిగిపోవు. ఓకే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే రావాలి. ఇది మనకి తాబేలు నేర్పిన మొట్టమొదటి పాఠం అన్నమాట. ఓకే. రెండో పాఠం నేర్పిందండి తాబేలు. ఏంటి? తాబేలుని చూడండి. తాబేలు మనకి చూస్తున్నట్లయితే ఏదైనా ప్రమాదం అనిపించినా, లేకపోతే కొన్ని భయంకరమైన సంఘటనలు కనిపించినా, వెంటనే తన అవయవాల్ని తన కవచంలో దాచుకుంటుంది. అవునా? దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? అంటే మనకి ఆ అవసరమైనప్పుడు మాత్రమే మనం నోరిప్పి మాట్లాడాలి. అవసరం లేని చోట మౌనంగా ఉండాలి. అంటే చూడండి, మన పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు. మౌనం మనకి ఎంతో బాగా మేలు చేస్తుంది. మౌనంగా ఉన్నంత సేపు నువ్వు ఒక్క గంట మౌనం ఒకరోజు ధ్యానంతో సమానమని మనకి పత్రి సార్ కూడా చాలా చాలా చోట్ల చెప్పారు. అలానే మన యొక్క లోపల ఉన్నవి క్లియర్ అవ్వడానికి, అంటే అన్నీ నాకే తెలుసు, నేనే చేస్తాను, నా నా ఆధ్వర్యంలో ఉంటే ఇలా ఉంటది అనేవి ఇయన్నీ అనవసరమైన మాటలు. మనం మాట్లాడకూడదు. మనం ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎక్కడ ఏది మాట్లాడకూడదో అదే మనం మాట్లాడకూడదు. ఎక్కడ మనం మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మనం మౌనంగా ఉండాలి. ఇది మనకి తాబేలు నేర్పిన రెండవ పాఠం అన్నమాట. చూడండి, తనకి నిజంగా ఏదైనా సంఘటనలొచ్చినా గానీ, వెంటనే తన కవచంలోకి తను అవయవాలను దాచేసుకుంటుంది. అవసరం ఉంటేనే బయటకొస్తుంది. తనకు అనవసరం అనిపించిన వెంటనే కవచంలోకెళ్ళిపోతుంది. అవునా? అలానే మన లోపలికి మనం వెంటనే అనవసరం అన్న చోట మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ముందు నువ్వు మౌనం ఉండాలి. ఇది మనకి తాబేలు నుంచి నేర్చుకున్న రెండో పాఠం. ఓకే. 3, తన యొక్క ఆయుష్. అంటే తన యొక్క శ్వాసల్ని దీర్ఘ శ్వాసగా తీసుకోదు. నెమ్మదిగానే శ్వాస తీసుకుంటది.
అందుకే తనకి టెన్షన్ అనేది ఉండదు. మనం ఏం చేస్తున్నామంటే శ్వాసలనైనా సరే, ఏదైనా సరే ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మన గుండె కూడా చాలా గట్టిగా కొట్టేసుకుంటది. ఏదైనా సంఘటన జరుగుతూ, "అయ్య బాబోయ్! ఇలా అయిపోతుందా? అలా అయిపోతుందా? ఏమైపోతుంది?" ఇలాంటి యాంగ్జైటీ ఇయన్నీ మనలోకొచ్చేసి మనల్ని ఏం చేస్తాయంటే, మన యొక్క బ్రెయిన్‌ని హైపర్ టెన్షన్‌కి గురి చేస్తదనమాట. ఆ హైపర్ టెన్షన్ మనకి తాబేలుకుందా? లేదు. తను తక్కువ శ్వాసలు తీసుకుంటది. అంటే తక్కువ శ్వాస అంటే మెల్లిగా తీసుకుంటది. ఎక్కువ కాలం జీవిస్తది. మనం కూడా తాబేలుని చూసి ఇది నేర్చుకోవాలి. ఎంతైతే తక్కువ శ్వాసలు తీసుకుంటూ అంటే తక్కువ తీసుకోమని కాదు. మెల్లిమెల్లిగా శ్వాసపై ధ్యాస పెట్టు అని అంటున్నారు కదా! లోపలికెళ్ళే గాలి, బయటకొచ్చే గాలి గమనించమని అంటున్నారు కదా! దాన్ని మెల్లిగా గమనించాలనమాట. అంటే మీరు గమనించడం అంటే తన పని తను చేసుకుంటది. ఏది? శ్వాస. దాన్ని గమనించాలి. మీరు ఫాస్ట్‌గా కొట్టుకున్న దాన్ని గమనించకూడదు. మీరు బలవంతంగా ఫాస్ట్‌గా తీసుకోకూడదు. కేవలం మీ యొక్క శ్వాసతో మీరు అనుసంధానం అవ్వడమే మనకి తాబేలు నేర్పిన మూడవ పాఠం. నాలుగో పాఠం గ్రౌండింగ్ అనమాట. గ్రౌండింగ్ అంటే ప్రకృతితో అనుసంధానం. తను భూమి మీద ప్రతి చోట తిరుగుతూనే ఉంటది. నీళ్ళల్లో తిరుగుతది. భూమి మీద తిరుగుతది. మట్టిలో తిరుగుతది. అన్ని చోట్ల తిరుగుతది. మనం కూడా మన అన్ని చోట్ల తిరుగుతా ఉండాలి. నీళ్ళల్లో ఫాస్ట్‌గా పరుగులెడతదని అంటారు తాబేలు. నిజమే. ఎందుకంటే తనకి నీళ్ళంటే చాలా ఇష్టం. భూమి మీదకొచ్చినప్పటికి ఎందుకు పరిగెట్టలేదంటే, భూమి మీద తనకి కాళ్ళు కాలుతాయి. చెప్పులు తీసేసి మీరు నడవండి. నడవగలరా? నడవలేము. అలానే మనం కూడా అంతే. మన చెప్పులు తీసేసి మనం ఎలాగైతే భూమి మీద నడవలేమో, తాబేలు కూడా భూమి మీద డైరెక్ట్‌గా అలా నడవలేదు. అది నీళ్ళల్లో అయితే ఫాస్ట్‌గా జలకాల ఆటలాడతాయన్నమాట. ఈ 4 పాఠాలు మెయిన్ ఇంపార్టెంట్ పాఠాలు. ఓకే. ఇవి కాబట్టి తాబేలుని చూసి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఈ 4 పాఠాలని మనం ప్రతి ఒక్కళ్ళు మన నిజ జీవితంలో అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తాబేలు మనకి చూడడానికి చిన్న ప్రాణి అయినా ఆధ్యాత్మికంలో సాక్షాత్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారంత అంతటి వంటిది మనకి తాబేలనమాట. ఈ తాబేలుని చిన్నదే కదా అని చులకన చూడొద్దు. తాబేలు నిజంగా ఎంత పాఠాలు నేర్పుతుందో ఒక్కసారి ఈ వీడియోలో ప్రతి ఒక్కరు ఆలోచించండి. తాబేలు నిజంగా తన జీవితంలో మనం ఎంతో కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు. కొంతమంది ఎక్కడో దూరంగా చూసి ఎంజాయ్ చేసినోళ్ళుంటారు. కొంతమందిని కొంతమందికి తాబేలంటే చులకన అవ్వచ్చు. కానీ తాబేలు నేర్పినటువంటి పాఠం మనకి నిజ జీవితంలో మనకి ఎవ్వరు నేర్పరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక తాబేలనే కాదు, మీ ఇష్టం మీకు నచ్చిన జంతువు ఏదైనా తీసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా మనకి ఏ విధంగా ఉపయోగపడతదో దాన్ని మీరు యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.